హాయ్ ఫ్రెండ్స్ అను, ఇలా అను, హాయ్ ఫ్రెండ్స్ అను. పదా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మష్రూమ్స్ కోసం వచ్చాం. అదేనండి, పుట్టగొడుగులు అంటారు కదా. మా ప్రాంతంలో అయితే వర్షాకాలంలో చాలా ఎక్కువగా దొరుకుతాయి. పుట్టగొడుగులు, ఇసుక గొడుగులు, గడ్డి గొడుగులు అంటూ చాలా రకాలు ఉన్నాయి. మాకేమేమి దొరికాయో మీకు ఈరోజు చూపిస్తాను, చూసేయండి. భలే ఉన్నాయిరా. ఇక్కడ పెట్టు సంచికి. చూసారా ఇది ఎంత బాగుందో? చూడండి, మంచి పెద్ద దొరికింది. చూసారా ఎంత బాగుందో? వీటిని మా సైడ్ గడ్డి కొక్కులు, ఇసుక కొక్కులు అంటారు. మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి చూడండి, 3 జంటగా ఉన్నాయి. భలే ఉన్నాయి కదా. వీటిని మేము గడ్డి కొక్కులు అని అంటాం. మీ ఊర్లో మీరు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. ఇది చూడండి ఎలా ఉందో. ఎప్పుడైనా ఈ పుట్టగొడుగులు కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసుకోండి. మరీ ముదిరిపోయి నల్లగా అయిపోయి తినకండి. ఇగో అవి ఇక్కడ కూడా ఉన్నాయిరా. ఇది ఏది బాగుందా? రెండు కుక్కలు దొరికిందే. మధ్యాహ్నం వండడమే తీసుకో. మంచిగా ఫ్రై చేసుకుంటే భలే ఉంటాయి. కొంచెం వేసి ఫ్రైలా చేసుకోవాలి. సాల్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అవి ఇటు కాదు, అలాగా తిన్నగా. ఏంటి బాగా ఇక్కడ దూరుతుంది నేర్చుకోండి. పెళ్లి చేసుకుంటే చూడండి. మా సైడ్ అయితే వీటిని కొక్కులు అని అంటాము. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. మనకు దొరికిన పుట్టగొడుగులు ఇప్పుడు వీటిని మంచిగా క్లీన్ చేసుకొని కడుక్కుందాం. తెల్లగా వచ్చేస్తుంది అది. ఈ అమ్మాయి ఎంత మెత్తగా ఉన్నాయంటే, ఎంత సాఫ్ట్గా ఉన్నాయిరా, దూది ముక్కల్లో ఉన్నాయి. అసలు పుట్టగొడుగులను చూసే మనకి ఇల్లు కట్టడం నేర్చుకున్నారంట. తెలుసారా నీకు అది? యాపీ కాముండి, ఒక నిమిషం కాముంటేనే తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళను. మరి
పసుపు, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, మిరియాల పొడి, గరం మసాలా. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ఇంట్లో? ఒకవేళ ట్రై చేస్తుంటే కామెంట్ చేసి చెప్పండి. ఐ యామ్ వెయిటింగ్. చూసారా కర్రీ ఎంత మంచిగా వచ్చిందో? టేస్ట్ కూడా అదిరింది. మీరు ఈ స్టైల్లో పక్కగా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.